హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇదేంటో తెలుసా మీకు? పాలు అనుకుంటున్నారు కాదండి. ఇది నేను ఏం చేస్తానంటే చూడండి, మన మేగడ ఉంటుంది కదా, మేగడ తీసిన మేగడంతా కూడా ఇలా కళాయిలో వేసేసేసి దీంట్లో బాగా కరివేపాకులు వేసి బాగా మరిగిస్తున్నానండి. చూద్దాం ఇది కంప్లీట్గా నెయ్యిగా తయారైన తర్వాత ఎట్లా ఉందో ఇంకో 10 నిమిషాల్లో చూపిస్తాను. చూసారా అండి, నెయ్యి చక్కగా ఎంత బాగా మేగడ పాలల్లో ఎంత బాగా ఉడుకుతుందో. మీకు ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాడ్ స్మెల్ ఉంటుంది కదా, మనం మేగడ తీసినప్పుడు వెంటనే కళాయిలో వేసి ఉడికిస్తున్నప్పుడు ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ పోతుంది. అలాగే నెయ్యికి మంచి టెక్చర్ కూడా వస్తుందండి. సో ఇంకొక 10 మినిట్స్ అయితే మనకి రుచికరమైన కరివేపాకు నెయ్యి రెడీ. ఫ్రెండ్స్ చూసారా ఇట్లా అయిపోయింది. మనం ముందుగా పాలలా ఉడికించుకున్నది కాస్త ఇట్లా అయిపోతుందండి గట్టిగా. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. అందరూ చూపిస్తారు నెయ్యి తయారు చేయడం, కానీ ఇలాగా మీరు కరివేపాకు వేసుకొని చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ ఆల్సో హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు దీన్ని వడకట్టేసుకోవడమే. చూసారండి ఎంతో రుచికరమైన నెయ్యి రెడీ అయిపోయింది. మనకి సుమారు 100 గ్రామ్స్ దాకా వచ్చిందండి నెయ్యి. ఐఎమ్ సో హ్యాపీ విత్ ద రిజల్ట్. ఓకే గాయస్, చూసారా కర్రీ లీవ్స్ నెయ్యి అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిదండి, మన జుట్టుకి అలాగే ఐస్కి. కర్రీ లీవ్స్లో బాగా విటమిన్ ఏ ఉంటుంది కదా, సో ఐస్కి కూడా చాలా మంచిదన్నమాట. చూసారా ఎంత బాగుందో. సో ఓకే, చూసారండి ఎంత బాగుందో. దగ్గర 100 గ్రామ్స్ వచ్చిందండి ఒక బాక్స్. ఇదిగోండి, ఈ బాక్స్ నిండా నేను మీగడ దాచిపెట్టాను అనమాట. ఇంత నెయ్యి వచ్చింది మనకి. ఓకే, కర్రీ లీవ్స్, సూపర్ కర్రీ లీవ్స్ నెయ్యి. చూసారా కర్రీ లీవ్స్ మొత్తం అంతా మీగడ ఈ విధంగా అయిపోయింది మనకి. చక్కగా ఇలా వచ్చింది అనమాట. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్ ఆఫ్ యూ.